అంటే ప్రజలకు ఏమి ఇస్తున్నావు నువ్వు యాజ్ కంటెస్టెంట్ గా నువ్వు ప్రజలకు ఏం చెప్తున్నావు అవునాను కాదన్నా చాలా మంది బిగ్ బాస్ లైఫ్ ఇచ్చింది అన్న సో ఆ రకంగా ఉండాలి కానీ నేను నచ్చింది చేసుకుంటూ పోతా మాట నిన్న కూడా చాలా డిఫరెంట్ నిన్న బిగ్ బాస్ క్లియర్ గా లైన్ నిలిచిపెట్టి అందరు నిలిచిపెట్టి సో ఇది నా షో ఇది నా ఇల్లు నా రూల్స్ అచ్చట్లో ఉండాలని బిగ్ బాస్ చెప్తాడు అప్పుడు కూడా సారీ బిగ్ బాస్ అన్నాడు సోనియా చెప్తాడు అరే నువ్వు తప్పు చేసినట్టు సారీ ఎప్పుడు అంటే నేను తప్పు చేయలే నేను తప్పు చేయాలని ఆడు ఓవరాక్టింగ్ చేస్తాడు సో లోపలికి పోయిన సూపర్ లా కూర్చొని బెడ్ మీద అనుకోని ఒకవేళ నేను తప్పు మాట్లాడంటే నేను కన్ఫెషన్ రూమ్ పిలిచేటోడు నన్ను విలువడు కాబట్టి నేను కాదంటాడు సో నువ్వు బిగ్ బాస్ దగ్గర తప్పించుకున్నావు ప్రజల దగ్గర తప్పించుకున్నావు కానీ నాగమామ దగ్గర తప్పించుకోలేవు ఈ రోజు 90mm రాడు దింపాడు భయ నేను అనుకున్నా ఆల్రెడీ నిన్న అనుకున్నా ఒక 100 తిట్లు రాసుకొస్తాను అనుకున్నా 100 తిట్లు రాసుకొచ్చి 200 రాసుకొచ్చి నిజంగా మంచిగా గూటం దింపిన ఫీలింగ్ గురువుకు గూటం దింపినట్టుగా నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలో కానీ చరిత్రలో ఫస్ట్ టైం నిజంగా ఇవ్వాలి ఎందుకంటే మీరు చూడండి బిగ్ బాస్ టాస్క్ అంటే ఇవ్వడం కూడా మంచిదన్న టాస్క్ ఇవ్వడం కూడా సో లోపల నెగిటివ్ అయినా ప్రజల దగ్గర పాజిటివ్ అవుతుంది ఈ అట్ట కాదు లోపల నెగిటివ్ అయినా బయట నెగిటివ్ అయ్యాడు ఇటువంటి వ్యక్తి బిగ్ బాస్ ఏం యూస్ అంటే ప్రతిసారి వల్గైట్గా మాట్లాడ హగ్గులు వేయటాలు ఈ పద్ధతి లేకుండా ఉండేటాలు అనేది బిగ్ బాస్ నచ్చలేదు అంటే అగ్గులకి పక్కన పెట్టేసాను అన్న బిజినెస్ కానీ టాస్క్ కాలేదు చీఫ్ గా ఓడిపోయాడు ఆయన ఓడిపోవడం వల్ల వాళ్ళున్న టీమ్ కి కూడా పాపం చీఫ్ అయ్యే ఛాన్స్ లేకపోయింది పాపం మణికంఠ కానీ మన యష్మి కానీ ప్రేరణ కానీ సో దాని వల్ల యాజ్ చీఫ్ గా ఫెయిల్ అయ్యిండు యాజ్ కంటెస్టెంట్ గా ఫెయిల్ అయిన ఉద్దేశంతో నిజంగా నేను కూడా బిగ్ బాస్ కోరుకుంటే ఇట్లాంటి చెత్త నా కొడుకులను బిగ్ బాస్ తీసుకుని కూడా 100% కాదన్న ఏం బిగ్ బాస్ నీకు అన్నం పెట్టిన సున్నం పెట్టే బుద్ధి నీకు ఉందా అన్న పైన నేను పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ నువ్వు మాట ప్రతి మాట బూతు నీతో అంటే మళ్ళీ బూతు మాట్లాడతావు నువ్వే అంతే కదన్నా నీకు అన్నం పెట్టినా సున్నం పెట్టే టైప్ అనిపించే ఫీలింగ్ అనేది సో నీకు తన సిద్దిపేట నుంచి వచ్చాడు నీ సిద్దిపేట నుంచి చాలా వచ్చాడు పల్లె ప్రశాంత్ ఆయన ఏ రోజు బిగ్ బాస్ ఆపోజిట్ మాట్లాడా బిగ్ బాస్ కాలు మొక్కి ఉంటాను బిగ్ బాస్ నీ వల్ల లైఫ్ వచ్చిందని పల్లె ప్రశాంత్ ఎన్నోసార్లు మొత్తుకోండు నీ ఏరియా నీ డిస్ట్రిక్ట్ వచ్చిన వ్యక్తికి అంత రెస్పెక్ట్ ఉంటే నీకు రెస్పెక్ట్ లేకపోవడం ఏం పద్ధతిగాను అది యాజ్ కంటెస్టెంట్ ఫెయిల్ అయ్యావు అవును కాదన్నా ప్రజలలో అదంట దొంగ నాటకాలు ఎందుకు ఆడుతున్నాం బిగ్ బాస్ క్లియర్ గా చెప్పాడు గేట్ ఓపెన్ చేసి అరే బాబు మీరు ఇది నా ఇల్లు నా రూల్స్ మీకు నచ్చుతాను ఉండి అని చెప్పినప్పుడు కూడా దొంగచాట దొంగను చూపాలి అంది కిందికి మీద చూస్తాడు అరే నేను తప్పు వేయాలి అన్నట్టుగా సోనియా చెప్పి క్లియర్ గా సో అరే నువ్వే చెప్పినవరా సారీ చెప్పిన అంటే అప్పుడు దొంగ దాచుకున్నట్టు కావాలని సో నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా అంటే బిగ్ బాస్ నువ్వు అన్నా కానీ కొన్నిసార్లు బ్యాడ్ ఉంటది మైనస్ ఉంటాయి ప్లస్ ఉంటాయి కానీ బిగ్ బాస్ కు చాలా పర్సనల్ మాట్లాడు బిగ్ బాస్ కి ఏమంటాడు అలా పిల్లం దగ్గర కొట్టాడు వచ్చినట్టు ఆ కోపం మామి చూపినాడు అన్న నువ్వు ఆర్నోన్ కాదన్న బిగ్ బాస్ స్క్రిప్ట్ అయినప్పటికీ బిగ్ బాస్ వాయిస్ ఇచ్చడానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది అన్న ఆర్నోన్ కాదన్న నువ్వు అన్న ఆ మాట ఎవరికైతే బిగ్ బాస్ వాయిస్ ఎవరిస్తున్నా వాయిస్ కలుగుతుంది సో ఆ రకంగా యాజ్ ఎ బిగ్ బాస్ టీమ్ గా నాకు రెస్పాన్సిబిలిటీ సో నాకు కూడా చాలా బాగుంది అనిపించింది రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందే ఇట్లాంటి వాళ్ళకు తను అన్నాడు లఫ్ట్ గేమ్ నువ్వు లఫ్ట్ నీకు మంచి లైఫ్ వచ్చిందని ఉపయోగించకుండా ప్రతిసారి నువ్వు గేమ్ బిగ్ బాస్ నువ్వు ఆడవు నువ్వు పక్కన ఆడియో ఐఎమ్ డన్ నేను గేమ్ ఆడా అంటాడు ఏమైనా తయారవడానికి కారణం సోనియా అంటారు కొంతమంది మీరేమంటారు సోనియా కాగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాను కాదని కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది తను ఏమంటున్నా ఇంటర్ నిఖిల్ ఉన్నాడు నా పక్కన పృథ్వీ ఉన్నాడు నా వెనకాల అందరూ రాక్షసి సోనియా ఉంది సో ఆ రకంగా ఫీల్ అయ్యాడు కానీ వాళ్ళు ఎవరేం చేయరు 100% నీకు నచ్చలేదు బిగ్ బాస్ మ్యాచ్ లోపల ఫెయిల్ బయట కూడా ఫెయిల్ అన్న పృథ్వీరాజ్ వెళ్ళిపోయింది కదా పాప 100% తను బయటకు వెళ్ళిపోతాడు తన అగ్రెసివ్ చాలా ఓవర్లోడ్ అయిపోయింది నిన్న నాగమంటుకుంటూ కొట్లాడాలి కానీ సో ఎనీవే పృథ్వీరాజ్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది రెడ్ కార్డ్ మన అభయ్ నవీన్ ఎలిమినేషన్ అనొద్దు ఎవరికన్నా ఇస్తే మాత్రం అది నాకైతే నేను తీసుకోలేను ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు తిడుతుంటాడు ఈయన సారీ క్షమిస్తాడు ఇవన్నీ వద్దు మేము యాజ్ మా ప్రజలకు మాకు నచ్చలేదు నీ తిట్టడం మేము ఒప్పుకోండి మేము నాకు నచ్చలేదు సో అది మేము ఊరికంటే నీకు తిట్టిన బయటకు పంపించాలి అది ఆయన వల్ల మేము ఏం నేర్చుకోలేకపోయినాం ఆదిత్య మధ్యలో అంటే మణికంఠ మధ్యలో వస్తే ఆపిండు కదా అంటే చీఫ్ ని ఎదిరించి మాట్లాడతారు దాని మీద ఎలా నిజంగా ఆయన చెప్పి అలా మనకంటే కూడా నువ్వు చెప్పిందే చేయాలా నేను చెప్పింది చేయాలంటే ఆదిత్యం చెప్పాడు అరే చీఫ్ చెప్పినట్టు వినాలా అన్న సో ఎంత చీఫ్ చెప్పినా విన్నప్పుడు కూడా చీఫ్ చెప్పేది మంచిగా చేయడాన్ని ఆలోచించుకోవాలి అవునాను కావాలి అలాని కాదన్నా అంటే నువ్వు అన్నాను కాదన్నా ఆదిత్యం వయసులో చాలా పెద్దోడు తన ఏజ్డ్ కాదు కాబట్టి తనకు అవగాహన ఉంటే తను కూడా చూసి అడిగేస్తున్నాడు ప్రతి దగ్గర ఆలోచించి మాట్లాడుతున్నాడు అరే మణికంఠ కొద్దిగా నువ్వు ముందు ఏముంది కొద్దిగా ఆలోచించరా అని చెప్పాడు సో ఆయన చెప్పినందుకు కూడా నిన్న లాస్ట్ వీక్ లో నామినేట్ చేసినాడు మణికంఠ సో ఆయన చెప్పు తప్పని ఫీలింగ్ కలిగింది సో ఎనీవే నాకైతే అబ్బాయి గురించి మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ఇటువంటి వ్యక్తులు బిగ్ బాస్ ఉంచుకోవద్దు దయచేసి ఎలిమినేషన్ కన్సల్ట్ చేయకండి ఆయనకు రెస్పెక్టివ్నెస్ లేదు అంటే బిగ్ బాస్ మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు దయచేసి ఆయన రెడ్ కార్డ్ ఇచ్చి పంపించాలని మనస్ఫూర్తి కోరుకోండి ఇప్పటికే ఏ బిగ్ బాస్ జరగాలని మనస్ఫూర్తి కోరుకోండి ఇక్కడ పక్కన ఎవరైతే ఆ టీమ్ లో ఈయన చీఫ్ అనేసరికి నా టెంప్ట్ అయిపోయాడు ఇలా ఈ 5గురిని నవ్విపియాలి ఈ 5గురితో ఎంటర్టైన్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్ మీద ఆయన వీళ్ళకి కంటెంట్ ఇద్దాం అనుకున్నాడు జనాలకి కాదు బిగ్ బాస్ కాదు వీళ్ళకి కంటెంట్ ఇద్దాం వీళ్ళకి వల్ల
మనం మన లెవెల్ పెంచుకుందామని చీఫ్స్ అనగానే తెచ్చిపోయిండు కథం అడ్డం పడతారు రేపు. ఆయనతో పోల్చారు కదా శివాజీ గారితో. శివాజీ గారు ఏం మాట్లాడినా ఒక మీనింగ్ ఉంటది. ఆ పొజిషన్ లో జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అట్లా రియాక్ట్ అవుతారు. ఈయన అరే జనాలు కూడా ఉర్రే వీడంటండేరా అన్న ఆ లెవెల్లే రియాక్ట్ అయ్యాడు. నీకు గేమ్ అర్థం కానప్పుడు ఆయన కరెక్ట్ గానే బిగ్ బాస్ సీజన్ అనేది సీజన్ స్టార్ట్ ముందే ఏ రోజు ఏం పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటది. నీకు బిగ్ బాస్ గేమ్ తెలియదు, బిగ్ బాస్ అసలు మర్చిపోయాడు అనుకుంటా, బిగ్ బాస్ పెళ్ళంతో గొడవపడి గేమ్ మర్చిపోయాడు అని చెప్పేసి ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన అనేసిండు. అన్నప్పుడు కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒక మాట కూడా అనలేదు. ఇక నవ్వుకుంటా పేరు సర్లే వీడి మూడింది అని అనుకున్నారు కానీ మనసులో. కానీ అలా ఇప్పుడు అట్లా అన్నా కూడా బిగ్ బాస్ అక్కడ సీరియస్ అయిన తర్వాత కూడా సారీ చెప్పమన్నా కూడా నేను తప్పు చేయలే, నేనేం చేసిన బిగ్ బాస్ రూల్స్ పాటించిన కదా, ఎందుకు బిగ్ బాస్ అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరు రూల్ పాటించారు, అందరు రూల్ పాటించారు. బిగ్ బాస్ ని గెలిచింది ఎవరు? ఈయనే. సో ఈయన కామెడీ చేసి జోకులు చేసి ఈయనే. సో ఈయన అని చెప్పిన సారీ బిగ్ బాస్ ఇంకోసారి అన్నా కూడా ఏమో అప్పటికప్పుడు దగ్గర నేను అనలే బిగ్ బాస్. ఒక నిజంగా నేను జోకుల వల్ల నా జోకుల వల్ల హట్ అయితే నేను ఇంకోసారి చెప్పను బిగ్ బాస్, కావాలంటే కన్వెన్షన్ రూమ్ లోకి వచ్చి సారీ చెప్తా అంట. అంటే ఈయన తప్పు చేసినా కూడా ఆయన ఒప్పుకోవట్లే, అరే నా వల్ల తప్పు అయింది నేను కామెడీ చేసిన. ఇప్పుడు నాగార్జున సార్ ముందు కాళ్ళు పెట్టి దండం పెట్టినా కూడా నాగార్జున వినడన్న. నాగార్జున అసలు నాగార్జున అన్నా కూడా ఒప్పుకుంటాడేమో కానీ బిగ్ బాస్ అంటే మాత్రం ఎందుకు ఒప్పుకోరన్నా. ఎందుకంటే జనాలు బిగ్ బాస్ ని ఒక లెవెల్లో చూడాలి, అప్పుడే టీవీలో చూడలేరు. అసలు అక్కడే ఉన్నదాన్ని ఇట్లా తీసి పడేస్తే బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ వల్ల చాలా మంది పేరు వచ్చిన వాళ్ళు ఉంటారు. బిగ్ బాస్ ని తక్కువ అంచనా అయితే ఎట్లా అట్లా. నిజంగా చెప్తున్నాగా ప్రేరణ ఇప్పటిదాకా నచ్చలే గానీ నిన్న సీజన్ ఈ గుడ్లు టాస్క్ లో ప్రేరణ ఒక ఆదిశక్తి, అసలు వేరే అంటే వేరే ఆడిందన్న, వేరే గేమ్. అంటే నిజంగా ఆదిత్య ఓం బచ్చా అసలు సైడ్ అయిపోయిండు. ఈయన గుడ్లు తీసుకోపోతుంటే అభయ్ నవీన్ ఇట్లా మన ఇట్లా కూర్చొని చహాలు చూస్తాడు గ్రౌండ్ లో అట్లా కూర్చొని గుడ్డు తీసుకో ఆడ మణికంఠ గారు అంటనే ఉన్నాడు, వాడి ఒంట్లో ఓపిక లేదు. పృథ్వీగాడు లెఫ్ట్ హ్యాండ్ తో మూసిన వాడిని ఇట్లా మూసి పెట్టుకుంటే వాడు గిలగిలగలు కొట్టుకుంటాడు. నేను అనుకున్నా మణికంఠ ప్రాణం పోయిందని, పక్కగా బలం లేదు అసలు. ఇట్లా ఒక చేసి గట్టి కొత్తిండు పృథ్వీ, ఇంకోసేపు వస్తే చచ్చిపెట్టాడు. అయినా కూడా గుడ్ల కోసం ఒక రెండో మూడో గుడ్లు తెచ్చి ఇద్దాం మన సాయం చేద్దాం. అక్కడికి మైండ్ ని డైవర్ట్ చేస్తున్నాడు పృథ్వీది. తెచ్చితే తీసుకోపోండి కూర్చొని గుడ్లు, అరే చెయ్యని పెట్టు, నువ్వు కనీసం నీకు చాలా కావచ్చు చెయ్యని పెట్టు తీసుకుపోని అన్నాడు. ఈయనేమో ఆదిత్యం గారు చీఫ్ ని అనొద్దు బిగ్ బాస్ ని అన్నాడు ఈయన, ఆయన చీఫ్ ని అనొద్దు అంటాడు. ఇక అట్లానా యష్మి ప్రేరణ నిన్న అసలు వేరే లెవెల్ టాస్క్. వాళ్ళు నిజంగా అంటే ఇక్కడ నీకు అసలు వన్ సైడ్ గేమ్ అన్నా నిన్న. అంటే గుడ్ల టాస్క్ గేమే వన్ సైడ్. నిఖిల్ పృథ్వీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్, నబీల్ అఫ్రీన్ తీసుకోపోయి కామెంటరీ చేశారు. అటు సైడ్ పెట్టినా కూడా కొద్దిగా ఫోర్స్ ఉండేది. ఆడ ఆదిత్యం ఉత్తదే, మణికంఠ ఎంత చేసినా ఉత్తదే, స్ట్రాంగెస్ట్ కాదు. ఇంకెవరు అభయ్ నవీన్ ఉత్తదే. ఇక వీళ్ళిద్దరే అన్న నిజంగా చెప్తున్నా ప్రేరణ ఏం ఆడిందన్న. అంటే మాటలేమో గానీ విష్ణుప్రియ అయితే స్టార్టింగ్ లో నచ్చింది కానీ చాలా చాలా తొండిగా మామది. విష్ణుప్రియ ఈ లైన్ లో నిలబడి గుడ్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు విష్ణుప్రియ ఏం చేసింది, వచ్చి నిలబడాలా, ప్రేరణ మధ్యలో నిలబడ్డది, విష్ణుప్రియ ఇటు నిలబడ్డది, ఇటు మన సీత నిలబడ్డది. వీళ్ళిద్దరు చేయబట్టుకొని తోసేస్తారు రామ్మాయిని. సరే అప్పటికి ప్రేరణ రియాక్ట్ కాకుండా మనకి ఎందుకు అని చెప్పేసి పక్కదారికి పోతే అక్కడ కాలు పెడుతుంది సీత, కాలు పెట్టి తోసేస్తుంది. నీ గేమ్ స్టార్ట్ కాకముందే నువ్వు తొండి చేస్తే ఎట్లా? మళ్ళీ సోఫాలో కూర్చొని ఉంటే ఆమె వచ్చి సీత వచ్చి పట్టుకుంది, విష్ణుప్రియ వచ్చి మీదకు పెట్టి గట్టి కొత్తుతుంది ప్రేరణ మీద. వీళ్ళు మళ్ళా తర్వాత ఇప్పుడు గేమ్ అంటే గేమ్ అన్నా, గేమ్ అయిన తర్వాత మాట్లాడుకోవాలా. వీళ్ళ తర్వాత లేదు, వీళ్ళు సొంత పెత్తనాలకు పోయి పంతం పోయారు వీళ్ళిద్దరు. ఆ ప్రేరణ యష్మి అదే మన విష్ణుప్రియ అయితే గేమ్ బాగాలేదన్న 2-3 రోజులు. విష్ణుప్రియ మంచి లవ్ గర్ల్, అంటే మంచి కనెక్టెడ్ గర్ల్, వైఫై బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది కానీ అంత ఇన్ని రోజులు మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. ఇవాళ రేపు కనెక్ట్ అయింది, ఎవరికి ఎట్లాగో నిఖిల్ కనెక్ట్ అవుతుంది కానీ నిఖిల్ కి ఆల్రెడీ కనెక్టెడ్ సోనియా. సో ఇక పృథ్వీకి ట్రై చేస్తున్నా. ఇప్పుడున్న సినారీ ప్రకారం ఎవరు టాప్ 5 అన్న? టాప్ 5 లో నిఖిల్ అయితే ఖచ్చితంగా ఉండడు. నెంబర్ 1 నిఖిల్ ఉంటాడు. నిఖిల్ ని తీసేయలేడు, ఎందుకంటే వాము వాడు చెప్పింది కదా యష్మి అని. మిగిలిన వాళ్ళ నిఖిల్, మన సీత,
ప్రేరణ ప్రేరణ కూడా ఉంటది, మాట తీరున్నా కూడా అక్కడ దాకా తీసుకొస్తుంది. యష్మి కూడా ఉండే ఛాన్స్ ఉంది. నబీల్ ఉంటాడు అన్న, నబీల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. అందరూ ఏమంటున్నారు నబిల్ వర్సెస్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటది, ఉంటది. నబీల్ వర్సెస్ నిఖిల్ ఉంటది, అది కూడా మేము వెయిటింగ్ చేస్తున్నాం. నబీల్ వర్సెస్ నిఖిల్ కావాలని. అరే వీళ్ళిద్దరు, నిఖిల్ స్ట్రాంగ్ అని తెలుసు, నబీల్ కి నిఖిల్ కి పడితే బాగుంటది అనిపిస్తుంది.